వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సాంబార్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు. దీన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వాటర్ వేసి, పసుపు వేసి, కొద్దిగా ఆయిల్ వేసి మూత కుక్కర్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయాలి. ఇది 3 విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయాలి. మనము చింతపండు అలా నానబెట్టేసుకోవాలి. అలాగే పోపులోకి జీలకర్ర, ఆవాలు, ఆయిల్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వీటితో పాటు వెజిటేబుల్స్ సొరకాయ, టమాటో, క్యారెట్, మిరపకాయలు, డ్రమ్ స్టిక్స్ ఉంటే డ్రమ్ స్టిక్స్, ఇవన్నీ కలుపుకొని మనం ఒక బనాలి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, అలాగే టమాటో, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, సొరకాయలు, క్యారెట్, టమాటో ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ చేయాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు ఉడకబెట్టి పెట్టాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక దానిలోనే నానబెట్టిన చింతపండు తీసుకొని రసం తీసుకొని అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయినాక కారం, సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. అది ఉడుకుతుండగానే ఉప్పు కారం సరిపోయిందా చెక్ చేసుకొని ఉప్పు కూడా కలుపుకోవాలి సరిగ్గా. సో ఇది అయిన తర్వాత మనం కొత్తిమీర దించే ముందు కొంచెం వేసుకొని, సాంబార్ పొడి బయట కొనుక్కుంది కాకుండా హోమ్ మేడ్ జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించుకొని దూరగా వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలాంటి సాంబార్స్లోకి చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకొని మంచి మగ్గిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, ఇడ్లీ, దోశ దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా రుచిగా ఉంది, మీకు కూడా అలాగే అవుతుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పెట్టండి. మీకు ఇలాంటి మంచి మంచి వంటలు వస్తాయి. థ్యాంక్ యూ.